హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఓసారి ఇలా శనగపిండి కాంబినేషన్లో రవ్వ లడ్డూలు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి పాకంతో పని లేకుండా పాలు వాడకుండా తయారు చేసుకునే ఈ లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. వీటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఈ రవ్వ లడ్డు నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కప్పు నిండుగా అయితే నెయ్యిని తీసుకుంటున్నాను. ఎంత నెయ్యి వద్దు అనుకుంటే సగం నెయ్యి సగం నూనెను కూడా తీసుకోవచ్చు. ఇందులోకి జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను కదా. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇందులోకి ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వని 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ నేతిలో వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు రవ్వను వేయించుకున్న తర్వాత కప్పు నిండుగా శనగపిండిని తీసుకుని ఇదే రవ్వలోకి వేసుకుని శనగపిండి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. స్వీట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. శనగపిండి ఇంకా రవ్వ ఇలా దోరగా వేగడానికి 5 నుంచి 6 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇక్కడ చూసారు కదా, ముద్ద ముద్దలాగా అయిపోతుంది వేగిన తర్వాత. ఇప్పుడు ఈ కడాయిని పక్కకు పెట్టుకుని ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. రవ్వ అలాగే శనగపిండి మిశ్రమం ఇంకా వేడిగానే ఉంది, పూర్తిగా చల్లారలేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడిని వేసుకుని కలుపుకోవడం వల్ల పంచదార కొంచెం కరిగి పాకంలా అవుతుంది. సెపరేట్గా పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా మరి వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల రవ్వ లడ్డూలు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే చాలండి, సాఫ్ట్గా మెల్ట్ అయిపోతాయి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వేడికి పంచదార అంతా ఇలా సాఫ్ట్గా మెల్ట్ అయిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతుందండి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. పాకంతో పని లేకుండా కొబ్బరి పాలు వాడకుండా ఇలా తయారు చేసుకునే ఈ రవ్వ లడ్డూలు ఏదైనా ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారనుకోండి, చక్కగా నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. నేతిలో వేయించుకున్న జీడిపప్పుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. శనగపిండి కాంబినేషన్లో ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు చాలా చాలా మృదువుగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలండి, సాఫ్ట్గా మెల్ట్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.